కుంకుమాంకితవర్ణాయ కుందేందుధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం వైనతేయాయ తే నమః. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ అంటూ సమస్త భక్తాళి గరుడాళ్వార్ మీద వేంచేసి తిరుచానూరు మాడవీధులలో ఈ చల్లని సాయం వేళ ప్రకృతి అంతా పండి పరవశిస్తూ పద్మావతీదేవి యొక్క దివ్య నామగాన విశేష మత్త చిత్తమై ఉన్నది ప్రకృతి అంతా. అటువంటి ఈ చల్లని సాయం వేళ గరుత్మంతుడి మీద అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉన్నది. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైనటువంటి వాహనాలలో గరుడ వాహనం జ్యేష్ఠంగా శ్రేష్టంగా చెప్తారు పెద్దలు. అటువంటి గరుడ వాహనం మీద శ్రీవేంకట శైల వల్లభుని దేవేరి సర్వాలంకార సుశోభితయై ప్రొద్దున సర్వభూపాల వాహనంలో గోపాలదేవుడి రూపంతో దర్శనమిచ్చినటువంటి అమ్మవారు ఈ సాయం వేళ గరుత్మంతుడి మీద వైనతేయుడు వినతాసుతుడు మాతృదాస్య విముక్తిని కలిగించినటువంటి మాతృసేవా పరాయణుడు గరుత్మంతుల వారు. అందుకే వారిని పెరియ తిరువడి అని కీర్తిస్తారు సంప్రదాయంలో. అటువంటి మాతృభక్తికి మాతృసేవకు తల్లి యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించినటువంటి వానికి ఎంత గొప్ప స్థితి కలుగుతుందో తన జీవితం ద్వారా మనందరికీ కూడా ఎరుకపరచినటువంటి మహనీయ మాన్యమూర్తి గరుత్మంతుల వారు. అటువంటి గరుడ వాహనం మీద సర్వ అలంకారములతో సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిన్యై నమః అని కీర్తింపబడేటువంటి ఆ తల్లి చతుర్భుజములతో అభయ వరదహస్తములతో ఈనాడు మనకి దర్శనమిస్తూ ఉన్నది. కొండల కోనేటి రాయని సతి ఆ తల్లి. ప్రత్యేకించి పద్మసరోవరంలో పంచమి రోజున ఉద్భవించి మనకు ఎటువంటి కష్టములు మన పంచ చేరకుండా అనంతమైనటువంటి ఆ తల్లి యొక్క కరుణా కిరణముల వైపు మనమందరం త్వరగా ఆశ్రయించాలి సుమా అన్నటువంటి దివ్య భావాన్ని మనందరికీ కూడా కలిగింపజేస్తూ అభయ వరదహస్త ముద్రలతో మనకి దర్శనమిస్తున్నది అమ్మవారు. ఈ గరుడ వాహనం దర్శించినటువంటి సమస్త భక్తావళికి అనంతమైనటువంటి మానసిక ఆనందాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని శ్రీ విష్ణుదేవుల వారి యొక్క దివ్య కరుణా కిరణాన్ని పొందుతారు అనటంలో ఎట్టి సందేహము లేదు. ఇది అతిశయోక్తి కాదు. కారణమేమి అంటే ఈనాడు ఈ అలంకారంలో ఆ అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని దర్శించండి. ఎంతెంత గజమాలలతో తల్లి ప్రకాశిస్తున్నదో. అనంతైశ్వర్యప్రదాయిని ఆ తల్లి. అందుకే మహాలక్ష్మిని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య పాద కమలముల దగ్గర నిల్చునేటువంటి చక్కటి ఒక ఉన్నతమైన స్థితి కలుగుతుంది అని చెప్తారు పెద్దలు. ఐశ్వర్యము అంటే పరమాత్మని సదా ఆశ్రయించి ఉండటమే ఐశ్వర్యము. అంతేగాని అనుభవిస్తే అయిపోయేటువంటిది తుచ్చమైనది, నశ్వరమైనది, అశాశ్వతమైనది, లేనిపోని అనేక ఈతి బాధలను కలిగించేది ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం యొక్క ప్రధాన లక్షణం ఏమి అంటే చలమగుంటలో నీరు వలె ఎంత వాడినప్పటికీ తరగకుండా యథాపూర్వోక్తంగా నిలిచి ఉండేదే ఐశ్వర్యము. అది ఏ ఐశ్వర్యము? అట్టి ఐశ్వర్యము అంటే శ్రీ మహావిష్ణువుని దివ్య చరణ రాజీవముల వద్ద జీవుడు నిల్చున్నప్పుడు కలిగేటువంటి ఐశ్వర్యమే ఐశ్వర్యము. అట్టి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఆ తల్లి. నశ్వరమైన ఐశ్వర్యం ఇచ్చేటువంటి లక్షణం మహాలక్ష్మికి లేదు. శ్యామగజన పాలిన్యై శ్రిత పంకజమాలిన్యై కేవల గుణశాలిన్యై కేశవహృత్కేళిన్యై శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం. సర్వలోక జనని జగత్కుటుంబి అయినటువంటి శ్రీవాసుదేవుని అర్ధాంగి వాసుదేవ మనోహారిణి. అందుకనే ముత్తుస్వామి దీక్షితుల వారు ఒక మంచి కృతిలో అమ్మవారిని కీర్తిస్తూ దినకర కోటి ప్రకాశకాయే దీప్యమాన దివ్యఛయే వనజాసనది వందిత మాయే వాసుదేవ పరబ్రహ్మ జాయే
మనన ధ్యాన ధ్యాతృధ్యేయే మహనీయ సామ్రాజ్య ప్రదాయే సనక సనందనాదిభిర్జ్ఞేయే సదయే సరస గురు గుహ సహాయే. అలా ఆమెను ఆశ్రయించినటువంటి జనులకు కొంగు బంగారంగా ప్రకాశించేటువంటి కొండల కోనేటి రాయని యొక్క దేవేరి ఆ తల్లి ఎంత విశేషం అంటే ఎంత వైభవము. చిందుల పాటల సిరి పొలయాటల అందెల రవళుల ఆడినదే. జగజ్జననీ జనకుల యొక్క అమలిన శృంగారాన్ని పదకవితా పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారే కాదండి, భక్త కవి శేఖరులు అందరూ కూడా ఆ యొక్క దివ్య వైభవాన్ని వేనోళ్ల కొనయాడారు. అరతెర మరుగున ఆడినదే అని కీర్తించారు. ఆయన ప్రపంచానికి అంతటికీ నాయకుడు, ప్రపంచేశ్వరుడైనటువంటి శ్రీ విష్ణుదేవేరి ఆ తల్లి. ఆవిడ నృత్యం కూడా ఆ పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యంలో పరమాత్మకి తనకి మధ్య ఒక తెర వేసి ఆ తెర వెనక అమ్మవారు తన నృత్య సోయగాన్ని అంతటినీ నగధరుడైనటువంటి పరమాత్మకు దర్శింపజేసేదిట. అందుకనే ఇలా తిరుమల వైకుంఠము అలమేల్ మంగమ్మ శ్రీ మహాలక్ష్మి సుమి కలియుగమున మిము కనుగొన విలసిల్లును భక్తి ముక్తి వెంకటరమణ అని కీర్తించారు ఒక మహాభక్తుడు. వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహ ప్రాప్తి కావాలి, పొందాలి అంటే అమ్మని ఆశ్రయించాల్సిందే. అమ్మ ద్వారా మన విన్నపం అయ్యకు చేరాలి. అందుకనే ప్రక్కన చేరిక చకిలినో కూచు చక్కగా మరుకేళి సొక్కి ఉండెడి వేళ నన్ను బ్రోవుమని చెప్పవే అని చెప్పారు రామదాసు గారు. ఎప్పుడు మన విన్నపం అయ్యకు చేరవేస్తే ఆయన దాన్ని కాదనకుండా ఉంటాడో ఆ సమయంలో అమ్మవారు అయ్యవారి చెవిలో చెప్తుంది. అది ఆ తల్లి యొక్క వైభవం. తనని ఆశ్రయించినటువంటి బిడ్డల వంటి ఈ జీవుల అందరి యోగక్షేమాలు చూడవలసిన తల్లి. ఆయన కొంచెం కినుక వహించినప్పటికీ మీరలా కినుక వహించడం కుదరదు సుమా, వీడు నన్ను ఆశ్రయించాడు కాబట్టి వీడిని మీరు రక్షించాల్సిందే అని అయ్యవారికి చెప్పి బలవంతంగా ఆయనను ఒప్పించి ఆ జీవరక్షణ కర్తవ్యంలో ఆమె ముందుండి పరమాత్మకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటుంది. అందుకనే పురుషుడు ప్రకృతిబద్ధుడు, పరమపురుషుడు పరాప్రకృతికి బద్ధుడే అని శాస్త్రం చెప్తున్నది. మా జానకి చెట్టబట్టక మహారాజు వైతివి అన్నారు చాగయ్య గారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః కదా. అటువంటి రామచంద్రమూర్తి సీతాపతిగా భాషించి శ్రీరామ దివ్య శౌర్య పరాక్రమ విక్రమాన్ని సీతమ్మ వారు వెలుగులోకి తెచ్చింది అని కీర్తించారు మహాభక్తులైనటువంటి కవిశేఖరులు ఎందరో. కృతయుగంలో నృసింహస్వామి వారైతే లక్ష్మీదేవిగా ఆయన అంకపీఠమున చేరి ఆయన సమస్త ఉగ్రత్వాన్ని ఉపశమింపజేసినటువంటి బంగారు తల్లి ఈ మహాలక్ష్మి. త్రేతాయుగంలో వారు రామచంద్రమూర్తి అయితే 14 ఏళ్ల రామచంద్రమూర్తి వనవాసం ఒక ఎత్తు అయితే 1 సంవత్సర కాలం సీతాపహరణం ఒక ఎత్తుగా మిగిల్చి సీతాయా చరితం మహత్ అనిపించినటువంటి ఈ బంగారు తల్లి అలమేలు మంగ. ద్వాపర యుగంలో స్వామి కృష్ణ పరమాత్మ అయితే ఏనీ గుణము కర్ణేంద్రియములు సోక దేహ తాపంబులుందీరిపోవు, ఏనీ లసన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు బాడు, ఏనీ శుభాకారమీక్షింప కన్నుల కకిలార్థ లాభంబు గల్గుచుండు, అట్టి నీయందు నాచిత్త మనవరతము నచ్చియున్నది, నీ ఆన నానలేను కరుణజూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానినీ చిత్తచోరా అంటూ పరమాత్మకి తన చిత్తాన్ని సర్వసమర్పణం చేసి ఆ రుక్మిణిగా పేరుగాంచి ఆ తల్లి బంగారు బొమ్మ, శ్రీహరి కొమ్మ, స్వామి యొక్క సర్వ మానసిక స్థితిని సంపూర్ణంగా గ్రహించినటువంటి ఆ వలపుల బొమ్మ ఆ రుక్మిణీదేవే ఈ మహాలక్ష్మీ స్వరూపం. కలియుగంలో కలిజనులని సముద్ధరించడానికి శ్రీ వైకుంఠం నుంచి భూతలానికి విచ్చేసి శేషాచల పర్వతంలో ఆనంద నిలయంలో కటివరద హస్తంతో
శంఖచక్రములతో అలా నిలబడి ఉన్నారు స్వామివారు. తనని ఆశ్రయించిన భక్తులందరినీ అత్యంత జాగరూకతతో వారి యోగక్షేమం వహామ్యహం అన్న స్థితిని సార్థకం చేస్తూ సత్యం చేస్తూ అలా నిలబడి ఉన్నటువంటి కొండల కోనేటిరాయని అర్ధాంగి అక్కడ కొండ మీద ఒకంతుగా ఏదైనా జనసమ్మర్దం చేత స్వామివారు మన విన్నపం వినలేకపోయినారో, సరిగ్గా వారి చెవిలోకి చేరిందో చేరలేదో అని ఎవరికైనా అనుమానం కలిగితే ఆ అనుమానం మొత్తం తిరుచానూరులో సర్వ విచ్ఛేదమైపోతుంది. కారణం ఏమి అంటే అమ్మవారు పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే అన్నట్లుగా పద్మాసనం వేసుకొని కూర్చున్నది ఈ పద్మసరోవర ప్రాంగణంలో. స్థిరంగా స్థితంగా నిశ్చలంగా నిర్మలంగా వచ్చినటువంటి భక్తులు అందరి విన్నపాలు స్వీకరించి స్వామికి ఏకాంత సమయంలో ఈ విన్నపాలన్నీ చేరవేసి, స్వామి వారిని మీరు ఒకసారి చూడండి, వాడి దుఃఖాన్ని మీరు తగ్గించండి, వాడి బాధను మీరు ఉపశమింపజేయండి, మీరు కూడా కాదంటే వాడు ఎవరి దగ్గరికి వెడతారు స్వామి, నీవే తప్ప ఇతప్పరం బెరుగ వన్నింపందగుందీను అంటూ సర్వసమర్పణా బుద్ధితో నీ వద్దకు వచ్చి దాస్యభక్తితో సంపూర్ణ శరణాగతితో నిన్ను ఆశ్రయించాడు దేవా. వాణ్ణి కరుణించు, కటాక్షించు, కాపాడు, వాడికున్నటువంటి కష్మలాన్ని భంజించు కరుణావరుణాలయ కాంచనచేల మణిమయ మాలాలంకృత కంధర శ్రీధర అంటూ ఏకాంత సేవలో ఆ బంగారపు పట్టెమంచం మీద స్వామి అలవోకగా శయనించి ఉండగా స్వామికి వింజామర సేవ చేస్తూ తన చేతులతో స్వామివారి యొక్క పాదాలు ఒత్తుతూ మెల్లమెల్లగా స్వామివారికి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగనటువంటి ఆ స్థితిలో ఆమె తన వాక్ ప్రసూన మాలికలచే మురారిని అర్చిస్తుంది. ఆ తల్లి ఆమె చెప్తే వారు వింటారు. ఎందుకంటే చెప్పవలసిన అధికారికత కలిగి ఉన్న తల్లి ఆ తల్లి, వినవలసిన బాధ్యత కలిగి ఉన్నవాడు ఆ తండ్రి. అందుకనే ఇంతమంది 84 లక్షల జీవరాశుల యొక్క కష్టములన్నీ ఎవరు తీర్చగలరండి? ఎవరు తీర్చగలిగిన శక్తి ఉంటుంది? మానవులకి వల్ల అవుతుందా? ఒకసారి శరీరంలోంచి బయటకు వెళ్ళినటువంటి మనశ్వాస తిరిగి లోపలికి రావటమే మనకి అనుమానంగా ఉన్నది. అంత అనుమానాస్పదమైనటువంటి ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి మానవుడు ప్రక్కవాణ్ణి రక్షిస్తాడు అనుకోవటం కుందేటికి కొమ్ము వచ్చినట్లే. జీవులని రక్షించగలిగిన సర్వసమర్థుడు కేవల వాసుదేవుడొక్కడే. అందుకే నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ అని చెప్తున్నది శ్రీ మహావిష్ణు స్తోత్రం. వాసుదేవ భక్తులకి ఎటువంటి కష్టము ఆశ్రయించదు, ఎటువంటి కష్టాన్ని వాళ్ళు పొందరు. ఎందుకంటే స్వామివారు సుదర్శన చక్రాన్ని ధరించి ఉంటారట. తన వాళ్ళ వెంట ఏదైనా ఆపద వెంటబడ్డది అంటే ఆ ఆపద కంటే ముందు స్వామి తన సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాడు. ఒక ధ్రువుణ్ణి కాపాడలేదా? అంబరీషుణ్ణి కాపాడలేదా? ప్రహ్లాదుణ్ణి రక్షించలేదా? అందుకనే ఆ విష్ణు తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్న మహాలక్ష్మి గరుడ వాహనంలో మనకి దర్శనమిస్తున్నది. శరణం ప్రపద్యే మాతాపితా హృదయత్తనయామబోధే యమేనమదన్మయానామాద్యత్తనకులపదేవ కులాభిరామం భూతం తరత్యమగదాక్వయపట్టనాదరి భక్తిదాహ కులదేగర భక్తాంగ్రిమరహాళితీంద్రమిత్రాన్ ముందొత్తనంతే మిత్తుదరిత్తురెత్త వందుత్తమాయార వాళ్తే వైభవం కురహరన్ హరన్ బే షాదిద్దరుళాముయత్తే సోమంతళందే మంతత్త నంజే ఏయత్తవా ఏమ్మడే
महालक्ष्मी श्रीपद्मावती जय महालक्ष्मी श्रीपद्मावती विश्ववन्दिता श्रीपद्मावती वीणागानप्रिय श्रीपद्मावती वैभवदायिनी श्रीपद्मावती वैभवलक्ष्मी श्रीपद्मावती जय जय लक्ष्मी श्रीपद्मावती जय विजयलक्ष्मी श्रीपद्मावती जय वरलक्ष्मी श्रीपद्मावती जय महालक्ष्मी श्रीपद्मावती లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అలర్మేల్ మంగా మహాదేవి గరుడోత్సవ శోభను మనమంతా కూడా తిలకిస్తున్నాం. ఇప్పుడు అదుగో జియ్యరులు స్వామివారి యొక్క దివ్య సేవకులు వారంతా కూడాను ద్రవిడ ప్రబంధ పారాయణం చేస్తూ చక్కగా భక్తజనాన్ని ఆనందపరుస్తూ అదుగో సూచనలిస్తూ ముందుకు కదులుతున్నారు. అమ్మవారికి గజవాహనం ప్రియమైనటువంటిది, అయ్యవారికి గరుడవాహనం ప్రియమైనటువంటిది. అయినప్పటికీ కూడా గరుడు ఇద్దరి సేవకుడు. అదుగో చూడండి, ఇటు అమ్మవారు అయ్యవారు అనేటువంటి తేడా ఆయనకు లేదు. అందువల్ల ఆయన అందర్నీ సమానంగా ప్రేమించేటువంటి దివ్యమైనటువంటి వైభవం కలిగినటువంటి వాడు. అందుకనే ఆ గరుడు ఈ రోజున తిరుచానూరు వచ్చి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో పాల్గొని రత్న ఖచ్చితమైనటువంటి బంగారు ఆభరణములతో విలసిల్లినటువంటి ఆ మహాదేవిని తన మూపున మోస్తూ మనకందరికీ కూడా దివ్య దర్శనం చేస్తున్నాడు. ఆ మహాతల్లి యొక్క వైభవాన్ని చూస్తున్నాం. అదుగో కోలాట ప్రభలతో విలసిల్లేటువంటి వాళ్ళు నర్తనలతో, కీర్తనలతో, గోవిందనామములతో, అమ్మవారి యొక్క నామములతో కూడా విలసిల్లుతున్నటువంటి ఆ రథ్యులు అంటే ఆ వీధుల్ని మనమంతా కూడా చూస్తున్నామంతా కూడా విద్యున్మాలికల చేత, అదేవిధంగా భద్రగజముల యొక్క దివ్యాభిషేకముల చేత విలసిల్లుతున్నటువంటి తిరుచానవూరును చూస్తున్నాం మనమంతా కూడా. అటువంటి మహాదేవి యొక్క గరుడోత్సవ ప్రభ ఇదంతా కూడా. లక్ష్మీ ప్రదాన సమయే నవ విద్రుమాభాం విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషి వర్గ విజయే చ తమాల నీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. అమ్మా, శ్రీ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో విచారుతున్నటువంటి ఓ మహాలక్ష్మి, త్రిలోక జనని, సర్వసంపదలను అనుగ్రహించే సమయంలో నీవు నవనవోన్మేషమైన నూతన దివ్యమైన పగడం వలె ప్రకాశిస్తూ ఉంటావు. అలాగే విద్యలను ప్రసాదించే సమయంలో శరదృతువులో నిండు పున్నమి నాడి చంద్రబింబం వల్లే స్వచ్ఛంగా, సంపూర్ణంగా, నిండుగా కళల నీడుతో విరాజిల్లుతూ ఉంటావు. ఇక శత్రువర్గాలను జయించే సమయంలో నిగనిగలాడే నల్లని కాళీమాతవై అత్యంత రౌద్రంగా భాసిస్తూ ఉంటావు గదా తల్లి. ఓ జగన్మాత, నిన్ను శరణు వేడుతున్నాను అని చెప్పి అంటారు భక్తాదులంతా కూడా. అమ్మా, ఓ అలమేలు మంగమ్మ, నీవు శ్రీ వెంకటేశ్వరుని పట్టపురాణివి. మమ్మల్ని, మా యోగక్షేమాలను విచారించడం ఈ భూమిలో నీ ఒక్కదానికే తగిన తల్లి అని చెప్పి భక్తాదులంతా కూడా విశేషంగా ఆ దేవిని ఆరాధిస్తున్నటువంటి దివ్య దృశ్యం మనమంతా కూడా చూస్తున్నాం. సేవలన్నింటిలో కంటే కూడా గరుడ సేవ కూడా విశిష్టం. ఈ అమ్మవారి సేవల్లో గజవాహనం విశేషమైనటువంటిదే. తరువాత గరుడ సేవ కూడా అత్యంత ప్రధానమైనటువంటిది అని చెప్పి అంటుంటారు. ఇందాక మనం అనుకున్నట్టుగా గరుడు ఇద్దరికీ సేవకుడు. ఆయన అదుగో చూడండి,
దశావతార శోభలతో విలసిల్లేటువంటి చిన్నారులను చూస్తున్నాం మనమంతా కూడా. అది రకరకాలైనటువంటి మత్స్య కూర్మ వరాహ నరసింహ రకరకాలైనటువంటి వాటిని మనం దృశ్యం చూస్తున్నాం. శ్రీ ముఖాముల గిరిధర గోపాలు ఉత్సవ విశేషాలను వివరించడానికి మన ముందున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు అమ్మవారు పద్మావతి అమ్మవారు గరుడ వాహనంపై మన అందరినీ అలరిస్తున్నారు. ఆ దివ్యానుభూతికి అందరూ లోనయ్యి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారని చెప్పి గత 5 రోజులుగా ఏ విధంగా అయితే నియమ నిబంధనలతోటి ఎంతో డిసిప్లిన్ తోటి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారో, అలాగే ఈ నెల 27వ తారీఖు జరిగే పంచమి తీర్థం దాకా కూడా ఇదే విధంగా వాహన సేవల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలవుతారని చెప్పి ఆశిస్తూ, మీరందరూ కూడా ధర్మ ప్రచారంలో భాగంగా మా తిరుమల తిరుపతి దేవస్థానం అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు 7 వెన్యూస్లో 150కి పైన ప్రోగ్రామ్స్ ధర్మ ప్రచారం ఆధ్యాత్మికంగా కానీ భక్తి పరంగా కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలాగే ప్రతిరోజు కూడా ఒక సీడీ రిలీజ్ చేయడం కానీ ధర్మ ప్రచారానికి సంబంధించిన పుస్తకాలు రిలీజ్ చేయడం కానీ జరుగుతుంది. ముందు తరాలు మన సదాచారాలను తెలుసుకొని ధర్మ ప్రచారంలో పాల్గొని మరి ఆ ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందన్న ఉవాచని గుర్తుపెట్టుకుని అందరూ మన హిందూ ధర్మంలో మోక్షమే ప్రధానం కాబట్టి ఆ మోక్ష సాధనక ఈ కలియుగంలో పెద్దలు చెప్పినట్టు ఓన్లీ అమ్మవారి నామ సంకీర్తన, స్వామివారి నామ సంకీర్తన చేస్తూ అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలవుతూ, స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలవుతూ మోక్ష మార్గాన్ని వెతుక్కుని తొందరగా మోక్షాన్ని పొందే ఆ ప్రయత్నంలో ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా నిర్వహిస్తున్న ఇక్కడ తిరుచానూరు గ్రామ పంచాయతీకి సంబంధించి కానీ మన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎంతో ఉత్సాహంతో అరేంజ్మెంట్లు చేయటం వల్ల ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎంతో వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. పంచభూతేసి పరమదయాకరి పరానందప్రద జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మీ శ్రీ పద్మావతి. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగాంగభూషణం వందే నాగాంగభూషణం. కపిలాక్షములు కలిగినటువంటి గరుత్మంతుడు సువర్ణ సదృశ ప్రభలతో దీర్ఘబాహు కలిగిన వాడై బృహస్కందములతో నాగాభరణములతో అమ్మవారి యొక్క దివ్య సేవ చేస్తున్నాడు. అటువంటి వైభవాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. గరుత్మంతుడు వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడు ఈ రోజున 6వ రోజున అమ్మవారి యొక్క గరుడ సేవలో పాల్గొని అందరికీ కనువిందు చేస్తున్నాడు. అదుగో గరుత్మంతునికి చక్కగా అలంకరించినటువంటి ఆభరణములు, అమ్మవారికి అలంకరించినటువంటి ఆభరణములు అత్యంత విచిత్రంగా ఉన్నాయి. అమ్మవారు 2 పాదములను కూడా గరుత్మంతుని యొక్క అరచేతులలో పెట్టి అతి వినయంగా, అతి వైభవంగా, అతి శోభతో అందరికీ కూడా మనకు కనువిందు చేస్తున్నారు. అందుకనే బభూవచ స్వయం సాక్షాత్ ఛందోమూర్తి ఖగేశ్వర. భవిష్యోత్తర పురాణం చెబుతుంది. ఎందుకంటే గరుత్మంతుని యొక్క వాహనం, ఇతను వేదవేద్యుడు, ఛందోమూర్తి. ఈ శబ్దాలు మహత్తరమైనటువంటివి. ఎందుకంటే గరుడుని యొక్క శైవ, గరుడుని యొక్క వైభవం వర్ణనాతీతమైనది అని చెప్పంటున్నారు. ముఖ్యంగా గరుడ సేవకు ఎందుకు ప్రధానమంటే గరుడ వాహనారూఢుడైనటువంటి ఈ మహారాజ్ఞిని సేవిస్తే మోక్షం కరతలామలకమవుతుంది అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. తిరుమలలో ఎంత గరుడ సేవ వైభవంగా జరుగుతుందో ఇక్కడ కూడా ఏమాత్రం కూడా తగ్గదు. అమ్మవారికి ప్రియమైనటువంటి వాహనం గజమైనప్పటికీ కూడా గరుడుణ్ణి ఏమాత్రం కూడా ఆమె వదిలిపెట్టలేదు. ఎందుకంటే స్వామివారితో కూడినప్పుడు గరుడుని మీదే వెళుతున్నామంతా కూడాను. అందువల్ల గరుడన్నా కూడా ఆమెకు ప్రత్యేకమైనటువంటి అభిమానం అంతా కూడా. అందుకని భవిష్యోత్తర పురాణం
శ్రీవారికి వేదవేద్యుడని, గరుడునికి ఛందోమూర్తి అనే విశేషణాలు చెప్పింది. వేదాత్మా విహగేశ్వర. యామునాచార్యుల వారు చతుశ్లోకిలో గరుడుణ్ణి వేదమూర్తిగా వర్ణించి కీర్తించారు. వేదం కూడా గరుడుణ్ణి వేదాత్మకునిగా కీర్తించింది. సుపర్ణోసి గరుత్మాన్ త్రివృత్రే శిరో గాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనూర్వామదేవ్యం బృహద్రథం తరే పక్షా యజ్ఞాయజ్ఞయుం పుచ్చం ఛందాగుంస్యంగాని ధిష్ణియాస్యఫా యజూగుం శివామా. చక్కగా వివరించింది. తస్య గాయత్రీ జగతీ చ పక్షావభవతాం. యజుర్వేదంలో గరుడు వేదస్వరూపుడుగా కీర్తించబడ్డాడు. ఈ భావాన్నే వేదాంతదేశుకుల వారు గరుడ పంచాశత్ అనేటువంటి స్తోత్రంలో కూడా నేత్రం శిరోనామధేయం యజుంషి ఛందాస్యంగాని అనేటువంటి శ్లోకంలో కూడా చక్కగా వివరించారు. శటకోపసూరి కూడా వన్ కొన్ ఉళ్ళియన్ సిరకొలి అను గరుడుని రెక్కల ధ్వని నాదమే వేదనాదంగా చెప్పారు. తిరువిత్తం అనే శటకోపి సూరీకృతమైన ద్రావిడ ప్రబంధంలో కూడా అసురం మంగకడావ్యవే కప్పరవైన్ పాకన్ అనే సూక్తిని నంబిళ్ళై అనే ఆచారులు వ్యాఖ్యానిస్తూ అసుర దృష్టి కళానవహ్యమదృష్టకల్ మంగంబుడి ప్రవర్తిక్కవ్వళ్ నిత్య పౌరుషేయత్వరూపమాన పక్షద్వయావలంబరత్తాలే అప్రతిహత ప్రామాణ్య గతియాను శృతిమయమాన పెరియ తిరువడు అని వివరించినందువల్ల గరుత్మంతుని రెండు రెక్కలు వేదము యొక్క నిత్యత్వ ఔపరుషేయత్వాలకు ప్రతీకలని వివరిస్తున్నారు. ఈ విధంగా గరుడ వైభవాన్ని ఎందరో చక్కగా బ్రహ్మాండంగా కీర్తించినటువంటి దాన్ని మనం కాస్త తెలుసుకుంటున్నాం. అదుగో గరుడ ప్రభలతో విలసిల్లేటువంటి ఆ దివ్యవాహన మహోత్సవాన్ని చూస్తున్నాం. అమ్మవారికే కాదు, అమ్మవారిని మోస్తున్నటువంటి గరుడునికి కూడా దివ్యాలంకార భూషితుడైనాడు. అలర్మేల్మంగ యొక్క దివ్య వైభవాన్ని ఈరోజు తిరుచానూరులో మనమంతా కూడా కాంచగలుగుతున్నాం. ఇది యొక్క వైభవం. ఈ వైభవము ఎంత గొప్పదయ్యా అంటే సామాన్యం కాదు అని చెప్పి అంటుంటారు. అసలు అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటంటే శ్రీ అంటే సిరులు కురిపించే తల్లి అనేటువంటి అర్థం. తనను నమ్మి నిత్యం కొలిచేవారిని అనుగ్రహించి వారింట సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మియే పద్మావతిగా మనందరినీ అనుగ్రహించడానికి తిరుచానూరు పద్మ సరోవరంలో ఆవిర్భవించింది. అసలు లక్ష్మి అనే పేరు కూడా సంపద, ఐశ్వర్యం, లాభం, విజయం, క్షేమం, ధైర్యం, ప్రయోజనం, చక్కటి ఆరోగ్యం, అభివృద్ధి ఇలా ఎన్నో అర్థాలు గోచరిస్తాయి. ఇలా అద్భుతమైన శ్రీ మహాలక్ష్మీ తత్వం ఎన్నో దివ్య గుణాలతో భాసిస్తున్నది. ఆ మహాతల్లి ఈ రోజున గరుడినిపై అధిరోహించి అత్యంత వైభవంగా, అత్యంత లాంఛనగా, అత్యంత రాజసంగా మనందరికీ కూడా కనువిందు చేస్తుంది. ఈమెయే కైలాసంలో రుద్రునికి పార్వతిగా, స్వర్గం கர்வம் தரும் நகைகள் 100 ஆண்டுகளாய் అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే అసమాన బలాయ ఆర్తరక్షకాయ నమో నమో నమః. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం.
జేయస్సదా సవితృమండల మధ్యవర్తి అని శ్రీవేంకటశైల వల్లభుని దివ్య దేవేరి అలమేల్మంగా పద్మావతి తల్లి ఈ సుప్రభాత వేళ తిరుచానూరులో జరుగుతున్న కార్తీక బ్రహ్మోత్సవాలలో ఈ ఉదయం అమ్మవారు సూర్యప్రభ వాహనం మీద మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అజ్ఞానం అనేటువంటి చీకటులని జ్ఞానము అనేటువంటి కిరణముల చేత పారద్రోలగలిగినటువంటి మహనీయమూర్తి సూర్యనారాయణమూర్తి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని శాస్త్రవచనం. ఆదివ్యాధిహరం దారిద్ర్యనాశనం అని చెప్తారు ఉపనిషత్తుల్లో. సూర్యనారాయణ ప్రభువు యొక్క దివ్య కరుణాకిరణ ప్రసార విశేషం చేత జీవు